ఫ్రెండ్స్ ఆల్రెడీ మీరు తమిళ్లో చూస్తూ ఉంటారు కదా, మనకి ఇన్స్టాగ్రామ్లో అయితే ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది జంగల్ ఫంట్ వీడియో ఎడిటింగ్ అనమాట. సో చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉంది. సో ఈ వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలో నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఈ వీడియో ఎడిట్ చేసుకోవాలంటే మనకి కొన్ని బ్యాక్గ్రౌండ్స్ పిఎన్జీస్, దాంతోపాటు ఒక మ్యూజిక్ అండ్ దీంతోపాటు ఒక ఫంట్ టెక్స్ట్ కూడా కావాలి. సో అవన్నీ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ అప్లోడ్ చేశాను. సో ఇప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్ మీరు జాయిన్ కాకపోతే టెలిగ్రామ్లోకి వెళ్ళేసి సెర్చ్లో చందు ఎడిట్స్ అని ట్యాబ్ చేయండి. ఫస్ట్లో మన ఛానల్ వస్తుంది, అక్కడికి వెళ్ళేసి జాయిన్ అయిపోయి దీనికి కావాల్సిన మెటీరియల్స్ మొత్తం డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా నేను నచ్చే మనం తప్పక ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్ ఈ వీడియో ఎడిట్ చేసుకోవాలంటే మనకి 2 అప్లికేషన్స్ అయితే కావాలి. ఒకటి క్యాప్కట్, ఒకటి వచ్చి VPN అనమాట. ఈ 2 అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి VPN అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. సో VPN ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూసుకోండి ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ ట్యాప్ టు కనెక్ట్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్కింగ్ ఒక 10 సెకండ్స్లో మీకు VPN అనేది కనెక్ట్ అయితే అయిపోతుంది అనమాట. కొంచెం వెయిట్ చేయండి. సో ఇక్కడ చూసుకోండి కనెక్ట్ అయితే అవుతుంది. సో ఇది కనెక్ట్ అయిన తర్వాత మనం క్యాప్కట్ అనే అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోవాలి. సో చూసుకోండి మనకి ఇక్కడ సక్సెస్ఫుల్ అయిపోయింది. చూసుకోండి కనెక్ట్ అని పడ్డది కదా. సో పడ్డ తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. సో బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు క్యాప్కట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. సో క్యాప్కట్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత సింపుల్ ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని ఉంది కదా. సో దాని మీద క్లిక్ ఇచ్చుకోండి. సో క్లిక్ ఇచ్చిన తర్వాత ఫోటోస్లోకి వెళ్ళేసి సో ఇప్పుడు మీరు ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఒక ఫోటో మీకు కొన్ని బ్యాక్గ్రౌండ్స్ పిఎన్జీస్ ఇస్తాను, అందులో మీరు ఒక బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ని సో అయితే ఒక బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పార్ట్ ఉంటుంది, దీన్ని డిలీట్ చేసేసేయండి. చేసిన తర్వాత ఇలా పట్టుకొని దీన్ని స్క్రాల్ చేయండి. సో వీడియో లెంత్ ఒక 14 సెకండ్స్ వరకు అయితే స్క్రాల్ చేయాలి. మీరు ఒక 14 సెకండ్స్ వరకు అయితే స్క్రాల్ చేసేస్తున్నాను. స్క్రాల్ చేసేసిన తర్వాత ఇప్పుడు సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ యాడ్ టెక్స్ట్ అని ఉంటుంది చూడండి. సో ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, టెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ యాడ్ టెక్స్ట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీ యొక్క నేమ్ అనేది టెక్స్ట్ చేసుకోండి ఇక్కడ. సో అయితే నేను నేమ్ అయితే టెక్స్ట్ చేశాను. చేసిన తర్వాత ఇక్కడ ఫంట్ అని ఉంటుంది కదా, ఇక్కడ ఫండ్స్లో మనకి ఇక్కడ చాలా ఫండ్స్ ఉంటాయి. అది కాకుండా మనకి జంగల్ ఫండ్ కావాలి కాబట్టి దాన్ని ఇన్పుట్ చేసుకోవాలి. ఇక్కడ ఇన్పుట్ ఫండ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి ప్లస్ సెకండ్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ అప్లోడ్ ఫైల్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీకు ఒక ఫంట్ అయితే మీకు ఫైల్ ఇస్తాను. సో దాని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఇదే అనమాట ఫైలు. సో ఇది జంగల్ ఫంట్ అనమాట. ఈ ఫంట్ని మీరు ఇక్కడ యాడ్ చేసేయండి. సో యాడ్ చేయగానే చూసుకొని మనకి ఇక్కడ యాడ్ అయితే అయిపోయింది జంగల్ ఫంట్. సో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే చూసుకొని ఆటోమేటిక్గా మనకి జంగల్ ఫంట్ అయితే యాడ్ అయిపోయింది. సో ఇలా యాడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ కరెక్ట్ తీసుకొచ్చి ఇలా పెట్టేసేయండి. పెట్టిన తర్వాత క్లిక్ ఇచ్చేసేయండి. సో క్లిక్ ఇచ్చిన తర్వాత ఇది కూడా వీడియోలో ఎంత ఉందో అంతవరకు దీన్ని కూడా ఇలా స్క్రాల్ చేసేసేయండి. చూపిస్తాను చూడండి. సో ఇలా స్క్రాల్ చేసేసేయండి. స్క్రాల్ చేసేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ యాడ్ ఫోటో పైన ట్యాప్ చేయాలి. సో ఇక్కడ చూసుకొని చూపిస్తాను చూడండి. స్టిక్కర్స్ ఉంది కదా, స్టిక్కర్స్ పైన క్లిక్ ఇచ్చేసి ఇక్కడ యాడ్ ఫోటో ఉంటుంది, దాని మీద క్లిక్ ఇచ్చేస్తే మీకు మీ ఒక గ్యాలరీ ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత మీకు ఒక పిక్ ఇస్తాను పిఎన్జీ. సో ఇదనమాట. దీన్ని ఇక్కడ యాడ్ చేసేసుకొని ఇక్కడ మీ నేమ్ పైన ఇక్కడ కొంచెం చిన్న వేసుకొని ఇక్కడ సైడ్ అయితే పెట్టేసేయండి పైన. సో మనకు కొంచెం లుక్ వస్తుంది. వచ్చిన తర్వాత కూడా ఇది కూడా వీడియోలో ఎంత ఉందో అంతవరకు దీన్ని కూడా ఇలా స్క్రాల్ చేసేసి పెట్టేసేయండి. సో చూసుకోండి ఇలా అయితే మనకు లుక్ అయితే వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఓకే బ్యాక్ వచ్చేసి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆడియో అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. సో సింపుల్గా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ యాడ్ ఆడియో అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ ఇచ్చిన తర్వాత ఎక్స్పోర్ట్లోకి వెళ్ళేసి నేను ఒక వీడియో లింక్ అయితే ఇస్తాను. సో మీరు ఆ వీడియోని అయితే మీరు ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను చూపిస్తాను చూడండి. సో ఇదే అనమాట వీడియో. సో దీన్ని యాడ్ చేసి దీనికి ఇన్పుట్ చేసేటప్పుడు సాంగ్ ఆటోమేటిక్ అయితే దానికి యాడ్ అయితే అయిపోతుంది. సో యాడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒకసారి ప్లే చూపిస్తే చూడండి. సో నేనైతే మొత్తం ఫుల్ సాంగ్తో ప్లే చేస్తే మనకి కాపీరైట్ ఇష్యూ అయితే వస్తుంది కాబట్టి సో ఇప్పుడు ఇలా వేసేసిన తర్వాత దీనికి ఎఫెక్ట్స్ యాడ్ అయితే మన విఎన్ యాప్ ఉంటుంది కదా, దాంట్లో అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. మీకు తెలియకపోతే నాకు కింద కామెంట్ చేయండి, దానికోసం ఒక చిన్న షార్ట్ వీడియో చేసి అయితే పెడతాను. సో ఇదే అనమాట వీడియో. అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ పైన క్లిక్ చేస్తే మనకి రెగ్యులేషన్ వస్తుంది, 4K వరకు వస్తుంది. 180p పెట్టుకొని 30 frames పెట్టుకున్న తర్వాత ఎక్స్పోర్ట్ బటన్ పైన క్లిక్ ఇచ్చారనుకో ఎక్స్పోర్ట్ అయితే అయిపోతుంది. సో గైస్ చూసారా చాలా సింపుల్. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.